students. This is K. Mujakkar, lecturer in commerce. In previous video, we have discussed about the golden standards in the international monetary system. In today's video, we can discuss about the Bretton Woods system. Next part in this history of the international monetary system. Till now, who have not yet subscribed my channel, please subscribe my channel, like, share and comment. Due to sharing, lot of students may get benefited. Okay, ఇక్కడ ఆల్రెడీ ఈ మానిటరీ సిస్టమ్ బిఫోర్ ఫస్ట్ వరల్డ్ వార్ 1882 1914 ఇయర్ ఆఫ్ గోల్డ్ స్టాండర్డ్ చెప్పేసిందే. కాకపోతే ఒక్కసారి రివైజ్ చేసి బ్రిటన్ వుడ్స్కి వెళ్ళిపోతాను. సింపుల్గా చెప్పేస్తాను. యాక్చువల్గా ముందు ఏ విధంగా ఉన్నిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 kg ఆఫ్ గోల్డ్, దానికి సరిపడ్డ అమౌంట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 kg ఆఫ్ గోల్డ్ 10 కోట్లు ఉన్నింది. దానికి తగ్గట్టు అమౌంట్ అనుకోండి, 10 నోట్లు, 20, 100, 50, 500 దాకా అంత సరిపడ్డ అమౌంట్. 1 kg గోల్డ్కి సరిపడ్డ అమౌంట్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కోట్లు ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ప్రతి ఒక్కరు గోల్డ్ కొనేస్తూ ఉన్నారు అనుకోండి. జస్ట్ ఫర్ రివైజింగ్ ఒక మాటలో చెప్పేస్తాను. ఒకవేళ ఇది ఇప్పుడు 10 crore అనుకోండి. 10 crore ఏమి 1 kg గోల్డ్ అనుకుందాము. ఇప్పుడు ప్రతి ఒక్కరు కొంత గోల్డ్ పర్చేస్ చేస్తున్నారు అనుకోండి. ఆటోమేటిక్గా ఏమైపోతుంది, గోల్డ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. పేపర్ కరెన్సీ ఏమైపోతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ వలన ఆటోమేటిక్గా మనకు తెలిసిందే కదా, టెంపరీ అనేది మన మార్కెట్స్. అలాంటి సిచ్యువేషన్స్ వలన ఏదైనా ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమైపోయింది, ఇది ఈ వాల్యూ యొక్క పెరిగిపోతుంది, గోల్డ్ ఇది రెండు ఏమైపోతుంది, బ్యాలెన్స్ చేయలేము. మన సిచ్యువేషన్ ఏమిటి, మన ట్రెండ్ ఏమిటి, యాక్చువల్గా గోల్డ్ ఈక్వల్స్ టు కరెన్సీ. అది ఎంతైనా ఉంది, 1 kg ఉంటే 10 కోట్లు, లేకపోతే సంబంధించిన వాల్యూని బట్టి. కాకపోతే మనకు తెలిసిందే, ఎందుకంటే పేపర్ కరెన్సీ అంటే కరెన్సీ యొక్క పెరిగిపోవడము, గోల్డ్ ఆటోమేటిక్గా తగ్గిపోవడం వలన, బ్యాలెన్స్ కాకపోవడం వలన గోల్డెన్ స్టాండర్డ్స్ అనేది. ఇంకోటి ఎక్కువ నష్టం ఏమిటి, వరల్డ్ వార్స్ వలన 1 కానీ 2 వరల్డ్ వార్స్, వరల్డ్ వార్ 2 కానీ 1914 నుంచి 18 వరకు జరిగిన ప్రపంచ యుద్ధాలు, మరియు రెండవ యుద్ధం 1939 to 1945లో జరిగిన ఈ యుద్ధాల వలన ఎక్కువ నష్టాలు రావడం వలన ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే ఈ యొక్క గోల్డ్ని తగ్గిపోయిందనమాట మార్కెటింగ్లో. దాని ద్వారా రీప్లేస్ అయిందే ఈ బ్రిటన్ వుడ్స్ ఎరా. బ్రిటన్ వుడ్స్ ఎరా చెప్పేక ముందు జస్ట్ మీకు ఒక చెప్పాలి. ఇక్కడ వరకు మీకు చెప్పినాను. ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి 1882 1914లో బిఫోర్ ఫస్ట్ వరల్డ్ వార్లో జరిగింది ఈ యొక్క మింట్ ప్యారిటీ, ఇక్కడ మనకు తెలిసిందే. నెక్స్ట్ ఈ 1925 to 1931 ఈ మధ్య ఈ గోల్డెన్ స్టాండర్డ్స్ ఆగిపోయింది అన్నాను కదా నేను. అలాంటి సిచ్యువేషన్స్లో గోల్డ్ స్టాండర్డ్స్ ఆగిపోయింది. నెక్స్ట్ ఎలా బ్యాలెన్స్ చేయాలి అర్థమవుతుందా? ముందు ప్రకారం ఏమిటి, 1 kg గోల్డ్ ఉంటే 10 కోట్ల అమౌంట్ ఏదో ఒకటి అనుకుందాం. ఇప్పుడు అది క్యాన్సిల్ చేసేసింది, ఇంగ్లాండ్ అనేది క్యాన్సిల్ చేసేసింది అనుకుందాం. ఇప్పుడు దానిని మనము ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి? ఇప్పుడైతే అది ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది కదా. ఇప్పుడు నేను అది రిస్ట్రిక్షన్ చేసేసినాను, అంటే నేను పూర్తిగా అబాలిష్ చేసేసినాను. నెక్స్ట్ ఏమి, అవునా కదా? ఇప్పుడు కంటిన్యూస్గా మార్కెటింగ్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతూ ఉంటుంది కదా. అలాంటి సిచ్యువేషన్స్లో కంపల్సరీ మనకి ఏదో ఒకటి హ్యాండిల్ కావాలి. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అని ఆలోచించేసరికి ఏమీ అని అర్థం కాలేదన్నమాట. అప్పుడు ఏం చేసినారంటే, ఈ ప్రపంచ దేశాలు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూడండి, నేను మార్క్ చేస్తాను, ఇక్కడ నుంచి వినండి మీరు. ఆల్సో ఇక్కడ నుంచి, ఇక్కడే మెయిన్ టాపిక్. ఇది విన్నారంటే బ్రిటన్ వుడ్స్ అర్థమైపోయినట్టే, ఓకేనా? ఇక్కడ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది కదా, ఏమైపోయింది, ఇది అబాలిష్ అయిపోయింది. అబాలిష్ అయిపోవడం వలన ఇప్పుడు ఏం చేయాలో, డెసిషన్స్ ఎలా తీసుకోవాలో తెలీదు. కాబట్టి ఆల్సో టు మెయింటైన్ ట్రేడ్ కాంపిటేటివ్నెస్ ద కంట్రీ స్టార్టెడ్ డీవాల్యూయింగ్ దేర్ కరెన్సీ. ఇక్కడ వరకు నేను చెప్పినాను ఏ విధంగా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ పెంచండి, ఇంపోర్ట్స్
తగ్గించండి అన్నారు. ఎందుకంటే క్యాష్ ఇన్ఫ్లోస్ ఎక్కువ బయట పోవడం వలన మనకి నష్టపోతున్నాము. ఇంపోర్ట్స్ చేసుకున్నట్టయితే క్యాష్ ఇన్ఫ్లోస్ మనకి జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్గా కరెన్సీ అనేది డెవలప్ అవుతుంది. దాన్ని మనం బెగ్గర్ తై నైబర్ పాలసీ అని కూడా మనము చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు మనము నైబర్ పాలసీ అంటే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేయడం, దీన్ని ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడం. బెగ్గర్ అంటే మనము తక్కువ ఇంపోర్ట్ చేసుకోవడం. అంటే ఆటోమేటిక్గా బెగ్గర్ అంటే ఏమంటున్నాము, నిరుపేద, అంటే ఏమీ లేకుండా, అంటే చాలా తక్కువ అనమాట. ఇప్పుడు మనం తక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటే మీనింగ్ బెగ్గరే కదా, అందుకని బెగ్గర్ తై నైబర్ పాలసీ అన్నాం. అర్థమైందా? నెక్స్ట్ ఇంకోటి కూడా నేను ఈ గోల్డెన్ స్టాండర్డ్స్కి ఇంకోటి కూడా చెప్తాను. గోల్డెన్ స్టాండర్డ్స్లో ఇక్కడ ఏమి గ్రేట్ డిప్రెషన్ పీరియడ్ అయింది. అదే నేను ప్రపంచ యుద్ధాలు అని చెప్పినాను కదా, గ్రేట్ డిప్రెషన్ పీరియడ్ అంటే సెకండ్ వరల్డ్ వార్. అదే ఇక్కడ ఏం చెప్తున్నాం, 1925 to 1931 కదా మనం చెప్పుకునేది ఇక్కడ. ఇక చూడండి, వరల్డ్ వార్ కూడా ఎప్పుడు జరిగింది, సేమ్ ఈ 1939 to 1945. అప్పుడు 1929 అప్పుడు కరువు కాటకాల వల్ల, అంటే గ్రేట్ డిప్రెషన్ పీరియడ్ అనమాట. ఇక్కడ కరువు కాటకాల వల్ల ఆకలితో చాలామంది చనిపోయే స్టేజ్ కూడా వచ్చేసినారన్నమాట. అలాంటి డిప్రెషన్ పీరియడ్ వచ్చేసింది. ఇంకోటి కూడా మీకు ఒక చెప్పదలుచుకున్నాను. 1929లో గ్రేట్ డిప్రెషన్ పీరియడ్ స్టార్ట్ అయింది. అంటే 1929లో డిప్రెషన్ పీరియడ్ అంటే అప్పుడు నేను చెప్పినాను కదా, చాలామంది ఆకలితో హంగ్రీగా ఇలా, అలాంటి సిచ్యువేషన్స్లో పాపులేషన్ ఎంత అనుకుంటున్నారు తెలిసిన, మైనస్కి వెళ్ళిపోయింది, -0.21. 1929లో మీకు ఇంపార్టెంట్ ఒక బిట్ చెప్తాను చూడండి. కాంపిటేటివ్స్లో 1929లో పాపులేషన్ అనేది నెగిటివ్కి వెళ్ళిపోయింది. ఎంత అనుకుంటున్నారు, -0.21కి వెళ్ళిపోయింది. లేటర్ ఆన్ ఇప్పుడు మనము +130 crores వెళ్ళిపోయింది ఇప్పుడు పాపులేషన్. చూడండి, అలాంటి ఘోరమైన సిచ్యువేషను. అప్పుడు మనుషులే ఆకలితో ఆల్రెడీ చనిపోతే ఇంకా ఇలాంటి గోల్డ్ ఎక్కడ బ్యాలెన్స్ చేయగలం మనం? అర్థమైందా మీకు? అప్పుడు మనము ఈ కరెన్సీస్ని, ఈ గోల్డ్ని ఎక్కడ మనం హ్యాండిల్ చేయగలుగుతాం ఆ సిచ్యువేషన్లో? అందుకని చెప్పేసి ఆ గోల్డ్ అండ్ ఎక్స్చేంజ్ స్టాండర్డ్స్ అనేది తీసేసినారు. అర్థమైందా మీకు ఎందుకు ఈ గోల్డ్ ఎక్స్చేంజ్ స్టాండర్డ్స్ తీసేసినారని? ఓకేనా? జస్ట్ ఐ హ్యావ్ రివైజ్డ్. ఇప్పుడు మీకు ప్రీవియస్ వీడియో వాచ్ చేసి ఇక్కడ గోల్డెన్ స్టాండర్డ్స్ ఇంకోసారి ఇది రివైజ్ చేసినాను, కొంత క్లారిటీగా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ చెప్పినాను. నెక్స్ట్ మనము ఇక్కడ నుంచి మెయిన్కి వెళ్ళిపోదాం. అలైడ్ నేషన్స్ అంటే ఇక్కడ ఎవరంటే, ఎవరైతే ప్రపంచ వరల్డ్ వార్లో ఎవరైతే పాల్గొన్నారో కంట్రీస్, అర్థమవుతుందా? ఎవరైతే పాల్గొన్నారో కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వరల్డ్ వార్లో ఈ సైడ్ ఒక 3 కంట్రీసు, ఆ సైడ్ ఒక 3 కంట్రీస్ ఫైట్ చేసినారు అనుకుందాం. ఓకేనా? సెకండ్ వరల్డ్ వార్లో సేమ్ ఇలాగే ఫైట్ చేసినారు. అంటే ఈ కంట్రీస్ అన్నమాట. అంటే అలైడ్ నేషన్స్ అంటే ఒక చోట ఈ అలైడ్ నేషన్స్ అని చెప్పుకోవచ్చు మనం. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి రష్యా సపోర్ట్, అలాంటిది అలైడ్ నేషన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సెవరల్ సినానిమ్స్ వస్తాయి. కానీ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఒక మాటలో ఇలాంటి నష్టం జరిగింది కదా, సెకండ్ వరల్డ్ వార్లో భారీగా నష్టం వచ్చింది, గ్రేట్ డిప్రెషన్ వచ్చింది, ఫస్ట్ వరల్డ్ వార్లో ఎక్కువ నష్టం అయిపోయిందని చెప్పేసి అందరూ దేశాలు ఒక సమావేశమైనారంట. అంటే ఒక న్యూ మీట్ అయిందన్నమాట. అలైడ్ నేషన్స్ దాదాపు 40 దేశాలు, అంటే ఇక చూడండి, దాదాపు 40 దేశాలు ఏమైందంటే ఒక కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. ఎక్కడంటే ఏ ప్రదేశంలో అంటే న్యూ హ్యాంప్షైర్ అనే ప్రదేశంలో ఒక కాన్ఫరెన్స్ అనేది పెట్టుకున్నారు. అంటే ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ లాగా. ఇప్పుడు ఇలాంటి నష్టాలు వచ్చిందని డిస్కస్ చేసినారనమాట. ఇలాంటి గ్రేట్ డిప్రెషన్ వచ్చింది, ఇలాంటి ప్రపంచ యుద్ధాల వలన ఎక్కువ నష్టాలు అయినాయి. ఇప్పుడు మన ఆలోచన ఏంటి, మనము ఒక సమిట్ అంటాం దాన్ని ఏమంటామంటే ఒక సమిట్ కూడా అని చెప్పుకోవచ్చు నన్ను. అంటే ఒక మీట్ జరిగింది. ఆ మీట్లో వాళ్ళందరూ దాదాపు ప్రెసిడెంట్స్ అటెండ్ అవుతారు కదా, అంటే ముఖ్యమైన వాళ్ళు ఆ మీటింగ్లో అటెండ్ అవుతారు. వాళ్ళందరూ ఒక సమావేశానికి వచ్చి ఏం రిజల్ట్ డిక్లేర్ చేసినారంటే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని స్థాపిస్తాం మనము. ఒక ఇంటర్నేషనల్ మానిటరీ అంటే అక్కడ చూడండి,
అక్కడ అవుట్కమ్ ఏం వచ్చింది? ఇక్కడ న్యూ హ్యాంప్షైర్లో జరిగింది కదా, అక్కడ వాళ్ళు ఏం బిల్ పాస్ చేసినారంటే ది అవుట్కమ్ విచ్ గేవ్ బర్త్ టు ట్యూ ఇన్స్టిట్యూషన్స్, అంటే కొత్త 2 ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందే నన్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అర్థమవుతుందా మీకు? ఎక్కడ సెర్చ్ చేసినా ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1946. అందుకని వాడు ఏం చెప్పినాడు స్టార్టింగ్లోనే, మీకు ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ క్లారిటీగా అర్థం కావాలి, ఎందుకు ఇంత ప్రొసీజర్ ఉంది, ఎందుకు ఇంత స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది అన్నట్టయితే ఏమన్నారు, ఈ హిస్టరీని చదివితే అర్థమవుతుంది అన్నారు. ఇప్పుడు మనం గోల్డ్ స్టాండర్డ్స్ అంటే అన్నప్పుడు జస్ట్ మనము ఇంటర్నేషనల్ మానిటరీ అంటే మానిటరీ అంటే ఏమి, జస్ట్ ఏమి డబ్బుల గురించి, డబ్బు వ్యవహారాలు అంటే. ఇంటర్నేషనల్ మానిటరీ అంటే ఈ ఆర్థిక వ్యవస్థ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చేసుకుంటాము, ఎక్స్చేంజ్ రేట్ ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆ రిస్క్ ఎదురైనప్పుడు ఏ విధంగా అని మనము ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ అనేది చెప్పుకున్నాము. కాకపోతే ఇక్కడ నీకు సరే, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్కి వెళ్ళిపోతాను. ఆర్బీఐ అనేది 1935లో స్థాపించినారు కదా. ఆ 1935లో ఒక ప్రైవేట్ బ్యాంకే కదా. 1949లోనే కదా అది నేషనలైజ్ అయింది. అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా సేమ్ అదే అన్నాను. ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ కూడా అంటే 1880స్లో జస్ట్ ఒక నార్మల్ లాగా ఉన్నింది. అంటే ప్రత్యేకంగా ఎవరికి అవేర్నెస్ లేదు, లేకపోతే మనము దాన్ని ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ కూడా చెప్పుకునే వాళ్ళు కాదనమాట. ఎందుకంటే అప్పుడు ఒక ప్రాపర్ అథారిటీ కాదు, ఒక ప్రాపర్ రూల్స్ అనేది కాదు. అంటే మానిటరీ అంటే జస్ట్ ఈ విధంగా ఒక సిస్టమ్ అనేది పెట్టేసి మనము ఈ ఎక్స్చేంజ్ రేట్ డిటర్మైన్ చేసుకుంటున్నాము. ఇలా కొన్ని ప్రొసీజర్స్ ఉండింది. ఇంకోటి కూడా మీకు చెప్తాను, ఒక ప్రీవియస్లో చెప్తాను. సెబీ కూడా 1988లో ఏముంది, యాజ్ ఏ నాన్ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్గా ఉన్నింది. తర్వాతే కదా 1992లోనే కదా దానికి లైసెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా, ఇక్కడ యుద్ధాల వల్ల ఘోరంగా నష్టపోయినప్పుడు న్యూ హ్యాంప్షైర్లో మీటింగ్ పెట్టుకొని అక్కడ వాళ్ళు ఏం బిల్ పాస్ చేసినారంటే కొత్త ఇన్స్టిట్యూషన్స్ మనం స్థాపిస్తాము. ఆ యొక్క స్థాపించడమే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఒకటి స్థాపించినారు, వరల్డ్ బ్యాంక్ అనేది స్థాపించినారు. ఈ వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఎవరెవరికి ఆర్థిక వ్యవస్థలో నష్టాల్లో ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తుందంటే సహాయ నిధుల్ని అందిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి కూడా ఐడిఏ అనేది చెప్పినాను కదా. ఐడిఏ అంటే ఏం లేదు, సాఫ్ట్ లెండింగ్ బ్యాంక్. ఇలా వరల్డ్ బ్యాంక్ కాదు, ఐడిఏ కాదు, ఇలా ఐఎఫ్సి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్, ఈ విధంగా చాలా ఉన్నాయన్నమాట ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్స్. అది మనము డిస్కస్ చేస్తాంలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తాను మీకు. నాబార్డు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంటు, నేను చెప్పుకున్నాను కదా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఇన్స్టిట్యూషన్స్ అంతా ఎందుకు ఉంది, రుణాలు ఇవ్వడానికి, అంటే లోన్స్ ఇవ్వడానికి. ఎవరికి లోన్స్ ఇవ్వడానికి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కే కదా. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఎందుకు ఉందంటే కేవలము సహాయ నిధులు అందించడాని కోసము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి ఏదైనా నష్టాలు వచ్చిందంటే సహాయ నిధులు ఇచ్చి ఆదుకుంటుందన్నమాట. అందుకని ఇలాంటిది ఈ సెకండ్ వరల్డ్ వార్లో నష్టపోయినాం కాబట్టి ఫండ్స్ రాదు కాబట్టి ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ న్యూ హ్యాంప్షైర్లో స్థాపించి అక్కడ డిస్కస్ చేసి ఈ 2 స్థాపించబడినారు. దీన్నే ఏమంటున్నాము, ఈ 2 కలిపే ఏమంటామంటే మనము బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ అంటాం. వీటినే బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ అంటాం. ఇది విచ్ ప్రివైల్ డ్యూరింగ్ 1946 to 1971 వరకు కొనసాగిందంట. అంటే 1946 to 1947 వరకు, 1971 వరకు ఈ బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ కొనసాగింది అని వీళ్ళు చెప్తున్నారు. మీరు ఎక్కడ సెర్చ్ చేసినా, లేకపోతే కాంపిటేటివ్స్లో క్వశ్చన్ అడుగుతారు. ఏమని క్వశ్చన్ అడుగుతారంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఎప్పుడు స్థాపించబడినారంటే
1946 ఇయర్స్ మీరు కంపల్సరీ నేర్చుకోండి. ఏ ఎగ్జామ్కైనా మీరు ఐఎంఎఫ్ కానీ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏమి అంటే ఇయర్స్. ఏదైనా సరే సిడ్బీ కానీ, నాబార్డ్ కానీ, ఎలాంటిది స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ కానీ, ఇలాంటిది ఐఎంఎఫ్ కానీ, ఇలాంటి వరల్డ్ బ్యాంక్ కానీ ఎప్పుడు సంవత్సరాలు నేర్చుకోవాలన్న. ఐడిబిఐ కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ మీకు ఎగ్జామ్లో ఎప్పుడు అడిగేది కానీ ఇయర్సే. సెకండ్ ఏమిటంటే ఈ కాంపిటేటివ్లో అడిగేది సెట్లో కానీ, నెట్లో కానీ, బ్యాంకింగ్ రిలేటెడ్ కానీలో ఐఎంఎఫ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ ఎక్కడ ఉన్నింది, దీని యొక్క ప్రదేశం, దీని యొక్క ప్లేస్ ఎక్కడ స్థాపించబడినారంటే ఇక్కడ నుంచి బ్రిటన్ వుడ్స్ సిస్టమ్. అంటే బ్రిటన్ వుడ్స్ అనేది ఏమి కాదు, ఇక్కడ ఇది ఒక ప్లేస్ అనమాట. అంటే నేను న్యూ హ్యాంప్షైర్ అనేది ఒక లొకేషన్లో కాన్ఫరెన్స్ డిస్కస్ చేసినారు కదా, అంటే బ్రిటన్ వుడ్స్ అనేది ది ప్లేస్. బ్రిటన్ వుడ్స్లో న్యూ హ్యాంప్షైర్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది, ఇండియాలో ఉంది. అలాగే బ్రిటన్ వుడ్స్ అనేది ది ప్లేస్ ఇన్ న్యూ హ్యాంప్షైర్లో బ్రిటన్ వుడ్స్ అనేది ఒక లొకేషన్. అక్కడ ఎంతమంది పాల్గొన్నారంటే ఆ కాన్ఫరెన్స్లో దాదాపు 40 దేశాలు అనమాట. 40 దేశాలకు పైగా ఆ కాన్ఫరెన్స్లో పాల్గొని డిస్కస్ చేసి ఇది 2 పెట్టడం అనేది జరిగింది. అర్థమైందా బ్రిటన్ వుడ్స్ ఎలా అని? ఓకే, ఇక్కడ టు స్ట్రీమ్ లైన్ అండ్ రివాంప్ ద రివేగ్డ్ వరల్డ్ ఎకానమీ అండ్ మానిటరీ సిస్టమ్, అలైడ్ పవర్స్ హెల్డ్ ఏ కాన్ఫరెన్స్ ఇన్ బ్రిటన్ వుడ్స్ విచ్ గేవ్ birth to super institutions IMF and World Bank in Bretton Woods. Modified form of gold standards was set up with following characteristics అంటున్నాడు. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఆ వార్లు రావడం వలన అలాంటి నష్టపోవడం ద్వారా ఇంకోసారి నష్టపోకూడదని బ్రిటన్ వుడ్స్ అనే ఒక స్థలంలో, అదే న్యూ హ్యాంప్షైర్ ఆ స్థలంలో బ్రిటన్ వుడ్స్ అనే ఒక ప్రదేశంలో, అంటే ఆ యొక్క లొకేషన్లో ఈ 2 రావడం జరిగింది. ఏది ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ. ఇది బ్రిటన్ వుడ్స్ ఎందుకు స్థాపించబడిందంటే జస్ట్ అక్కడ అంటున్నాడంటే ఇది ఒక మాడిఫైడ్ అంటున్నాడు. అంటే మాడిఫైడ్ అంటే గోల్డ్ స్టాండర్డ్స్ ప్రీవియస్లో ఉన్నింది, అందులో ఎలాంటి నష్టాలు రాకుండా నెక్స్ట్ మాడిఫై చేసినారు. అది ఏవి లక్షణాలు అని ఇక్కడ చూస్తాం. ఏవేవి మార్పులు జరిగినాయి గోల్డ్ స్టాండర్డ్స్తో కంపేర్ చేస్తే బ్రిటన్ వుడ్స్లో. ఓకేనా, గోల్డ్ స్టాండర్డ్స్ ఉంది, బ్రిటన్ వుడ్స్ ఉంది. ఇప్పుడు ఇది లేదు కాబట్టి దీంట్లో ఎలాంటి తప్పులు తెలుసుకొని మాడిఫై చేసినారు ఈ బ్రిటన్ వుడ్స్లో అన్నట్టయితే ఇక్కడ చూస్తాం. $1 కన్వర్షన్ రేట్ వాస్ ఫిక్స్డ్ బై ది USA యాజ్ $1. అంటే ఒక $1కి కన్వర్షన్ రేట్ ఒకటి ఫిక్స్ చేసింది. అవునా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను US నుంచి ఏమైనా కొనాలి అనుకున్నాను, US నుంచి ఏమైనా కొంటాను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక $1కి ఎంత కట్టాలి, $72 కట్టాలి దాదాపు. అవునా, ఇక్కడ కూడా సేమ్. అంటే ఆ ఎకనామిక్ సిస్టమ్ని బట్టి ఇప్పుడు మనం కూడా మన యొక్క కరెన్సీ, మన యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ని బట్టి మనం ఫిక్స్ చేస్తున్నాం. మన ఆర్థిక వ్యవస్థ బాగుంది అనుకోండి, మన రూపీ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ డెవలప్డ్ కంట్రీస్ USA లాంటి వాళ్ళ యొక్క ఎకనామిక్ సిస్టమ్, ఆర్థిక వ్యవస్థ ఎక్కువ ఉంది, జనాభా తక్కువ ఉంది, మంచి డెవలప్డ్ కంట్రీ కాబట్టి వాళ్ళ యొక్క ఎకనామీ అంటే వాళ్ళ యొక్క కరెన్సీ ఏమవుతుంది, పెరుగుతూనే పోతూ ఉంది. అంతెందుకు, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇక్కడ చూడు. ఫర్ ఎగ్జాంపుల్ మంది ₹1 కదా, శ్రీలంక వచ్చి మన రూపాయి వాల్యూ కన్నా తక్కువ. ఇలా వాళ్ళ దేశాల కరెన్సీ వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. అప్పుడు ఆ పీరియడ్లో అంటే నేను చెప్తున్నాను $1 in 1946 to 1947 is the Bretton Woods system. This period was the Bretton Woods system was fixed by as $1. $1 equals to 35 ounce of gold అంటున్నాడు. అంటే నేను చెప్పినాను కదా మార్పులు చేసినాడు అంటే 35 ounce అంటే 1 ounce ఈక్వల్స్ టు 28 పాయింట్ సంథింగ్ అనమాట. 28 పాయింట్ సమ్ అమౌంట్ ఓవరాల్గా 28 రౌండ్ ఫిగర్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, 1 ounceకి ఎంత అంటున్నాను నేను, ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్తున్నాను ప్రజెంట్ రేట్స్ అంటే 1946-71లో ఎంత ఉందని ఇవి ఒకసారి మీరు ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు 1 ounce ఈక్వల్స్ టు ఎంత అంటే దాదాపు 28 పాయింట్ అదే సంథింగ్ పాయింట్స్లో ఉంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
వన్ యూఎస్ డాలర్ ఈక్వల్ టు 1 ounce అంటే 1 ounce అంటే దెన్ యూ మల్టిప్లై విత్ 35 ounce. 1 ounce equals to 28.5 or something currency. Then what is about 35 ounce? ఓకేనా, 1 ounce ఈక్వల్స్ టు 28 అయితే ఎంత అంటున్నాడు, 35 ounce. 35 ounceకి ఎంత ఉంటుంది అమౌంట్, అది ఇక్కడ అలాంటి మాడిఫై చేయడం ద్వారా ఫిక్స్ చేసినారు. అప్పుడు 1946-71లో జస్ట్ ఫిక్స్ చేసినారు. నెక్స్ట్, అదర్ మెంబర్స్ అగ్రీ టు ఫిక్స్ ద పార్టీస్ ఆఫ్ దర్ కరెన్సీ విత్ డాలర్ విత్ రెస్పెక్ట్ టు పర్మిసిబుల్ సెంట్రల్ పార్టీ విత్ 1%. 1% fluctuation on either side. In case of crossing the limits, the authorities were free hand to intervene to bringing back the exchange rate within limits. For example, they just kept the అంటే here plus or minus means ఇక్కడ బోత్ అనమాట, పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ. పాజిటివ్ వాల్యూ ప్లస్ ఈక్వల్స్ టు పాజిటివ్ వాల్యూ, మైనస్ ఈక్వల్స్ టు నెగిటివ్ వాల్యూ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లక్చువేషన్స్ జరుగుతాయి. ఒకవేళ ఐఎమ్ ఎక్స్చేంజింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూఎస్లే అనుకున్నాం. థింక్ అవర్ కంట్రీ ఈజ్ యూఎస్. ఐఎమ్ ఎక్స్చేంజింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ టు వేరియస్ కంట్రీస్. ఒకవేళ లాభాలు వచ్చిందంటే +1 వస్తుంది, నష్టాలు వస్తుంది ఆటోమేటిక్గా ఏమొస్తుంది, మైనస్కి వెళ్ళిపోతుంది. అంటే జస్ట్ వీళ్ళు ఎంత లిమిట్ పెట్టుకున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇష్టం, మనం ఎంతైనా లిమిట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు యూఎస్ డాలర్స్ ఏం చేసింది, ఎంత లిమిట్ పెట్టుకునింది, ఇక్కడ 1 US dollars ఈక్వల్స్ టు 35 ounce అని పెట్టుకునింది కదా. అదేవిధంగా ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ఇది ఫిక్స్ చేసుకో ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ సెంట్రల్ పార్టీ ప్రకారం జస్ట్ ఒక ఇంత పర్సంటేజ్, ఇక్కడ పర్సంటేజ్ రూపంలో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒక +1% లేకపోతే -1. అంటే ఒకవేళ -1% లిమిట్స్ క్రాస్ అయిపోయింది అంటే మైనస్ అంటే ఇంత మార్కమే. ఎందుకు ఈ ప్లస్ అండ్ మైనస్ అని చెప్పుకున్నామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ వచ్చిందనుకోండి, మరి దీనికి మించి మనము డౌన్ అయిపోయినాం అనుకోండి, డిగ్రేడ్ ఇలా -2కి వెళ్ళిపోతే -3కి వెళ్ళిపోతే ఏమవుతుందంటే లాసెస్ వచ్చేస్తాయి మనకి. అందుకని జస్ట్ -1 ఫిక్స్ చేసుకున్నామంటే ముందుగానే మనము లిమిట్ పెట్టుకున్నాం కాబట్టి మనకు కొంత ఐడియా ఉంటుంది, ముందుగానే మనం కొంత జాగ్రత్త పడవచ్చు అని మీనింగ్ అన్న. ఇక్కడ ఫ్లక్చుయేషన్ ఆన్ ఎయిదర్ సైడ్. ఇన్ కేస్ ఆఫ్ క్రాసింగ్ ద లిమిట్స్, ది అథారిటీస్ వేర్ ఫ్రీ హ్యాండ్ టు ఇంటర్వెన్, బ్రింగ్ బ్యాక్ ద ఎక్స్చేంజ్ రేట్ విత్ ఇన్ లిమిట్స్. ఓకేనా, ఓకే. ఇక్కడ ఎందుకు వీళ్ళు ఈ అథారిటీస్ ఇంటర్వెన్షన్ అవుతున్నాడు అంటే ఇన్వాల్వ్ ఎందుకు అవుతున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినాను కదా -1 వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ -2కి వెళ్ళకుండా ముందుగానే జాగ్రత్త పడి ఏం చేస్తారంటే ఇలాంటి లాస్ ఎక్కువ నష్టాలు రాకుండా, అదే ఇక్కడ ఏమని చెప్తున్నాం మనము బ్రిటన్ వుడ్స్లో మాడిఫై చేసినామని చెప్తున్నాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ముందుగానే అంటే ఒకవేళ ఇలాంటి -1కి వచ్చేసిందంటే అప్పటికప్పుడే -2కి వెళ్ళకుండా స్టాప్ చేసేసి ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ మాడిఫై చేసి దాన్ని ఒక ప్రాపర్ వేలో తెచ్చిపెట్టేస్తారు. ఇప్పుడు నువ్వు మెషినరీ ఆటోమేటిక్గా ఒక 5 years అయిపోయిందంటే, డిప్రిషియేషన్ అయిపోయిందంటే మళ్ళీ నువ్వు ఆ మెషినరీనే వాడతావా? లేదు, న్యూ మెషినరీని కొంటావు కదా. సేమ్ ఇక్కడ కూడా అలాంటిది. ఒకవేళ నెగిటివ్ లాసెస్ వచ్చేసిన, ఒకవేళ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే +1 +2 ఇలా హైపర్ ఇన్ఫ్లేషన్ ఏదైనా ఒకవేళ ఎకనామిక్ సిస్టమ్కి విరుద్ధంగా ఏమైనా దాటినా కూడా ముందుగానే అథారిటీస్ ఏం చేస్తారంటే ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయ్యి ఒక ప్రాపర్ వేలో తెచ్చిపెడతారు. అది ఇక్కడ. డ్యూరింగ్ ది బ్రిటన్ వుడ్స్ రిజైమ్, అమెరికన్ డాలర్ బికేమ్ ఇంటర్నేషనల్ మనీ వైల్ అదర్ కంట్రీస్ నీడ్ టు హోల్డ్ డాలర్ రిజర్వ్స్. US could buy goods and services from her own money. The confidence of countries in US dollar started shaking in 1960s with chronological events. ఇక్కడ చూడండి, బ్రిటన్ వుడ్స్లో అమెరికా డాలర్ ఏమైంది, నేను చెప్పినాను కదా ఇక్కడ ఇంతవన్నీ ఫిక్స్ చేసి ఉండాలి. అలాంటి సిచ్యువేషన్స్లో బికేమ్ ఇంటర్నేషనల్ మనీ వైల్ అదర్ కంట్రీస్ నీడ్ టు హోల్డ్ డాలర్ రిజర్వ్స్. అంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్కి మాత్రమే ఎక్కువ కరెన్సీ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 172 రూపీస్ ఈక్వల్స్ టు 1 US dollar. Then think that how much their currency is well developed. Then మన ఇండియాకి ఏంటంటే లాట్ ఆఫ్ ఇన్ అవర్ వరల్డ్ దేర్ ఇస్ అన్ లాట్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్.
అండర్ డెవలప్డ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ చాలా తక్కువ ఉన్నాయి, డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువ ఉన్నాయి, అండర్ డెవలపింగ్ కంట్రీస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. అక్కడ మీరు ఆలోచించుకొని అప్పుడు అమెరికన్ డాలర్స్కి ఎంత వాల్యూ ఉందని. అప్పుడు యూఎస్ కుడ్ బై గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ హర్ ఓన్ మనీ. అప్పుడు యూఎస్ డాలర్స్ అంత ఎక్కువ ఉంది కాబట్టి యూఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే తన యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ని తన యొక్క సొంత డబ్బులతోనే కొనేవాళ్ళు, అంటే బారోడ్ ఫండ్స్ కాకుండా. ది కాన్ఫిడెన్స్, ఎందుకంటే వాళ్ళకి ద కాన్ఫిడెన్స్ ఆఫ్ కంట్రీస్ ఇన్ యూఎస్ డాలర్ స్టార్ట్ షేకింగ్ ఇన్ 1960s. అంటే వాళ్ళ ఎకనామిక్ సిస్టమ్ 1960లో బీభత్సంగా ఉండింది. అంత హై వాల్యూ, అంత హై లెవెల్ ఆఫ్ కరెన్సీ కాబట్టి. అప్పటి నుంచి నాకు తెలిసి 1960s నుంచే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ మనం వాల్యూ అనుకోండి ₹1 72, అప్పుడు కూడా కంపేర్ చేసి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అప్పుడు కూడా నాకు తెలిసి ఒక ₹30, ₹40, నేను చెప్పినాను కదా ఇక్కడ 35 ounce అని, అలాంటిది అంత హై లెవెల్ ఆఫ్ వాల్యూ ఉన్నింది. అప్పుడు ఇప్పుడు మనం ఇండస్ట్రీ షేక్ చేసింది అంటాం కదా, అలా కాన్ఫిడెన్స్ ఉన్నింది. వాళ్ళ యొక్క ఓన్ మనీతోనే, ఈ బారోడ్ ఫండ్స్ యూస్ చేయకుండానే ఓన్ మనీతోనే యూస్ చేసేవాళ్ళు. విచ్ వేర్ పొలిటికల్ అండ్ ఎకనామికల్. ఆన్ August 15, 1971, అమెరికన్ అబాండన్ దర్ కమిట్మెంట్ టు కన్వర్ట్ డాలర్స్ ఇంటూ గోల్డ్ అట్ ఫిక్స్డ్ ప్రైస్ ఆఫ్ $35 per ounce. ద కరెన్సీ వెంట్ ఆన్ ఫ్లోట్ రేదర్ దెన్ ఫిక్స్డ్. ఇలాంటిది మళ్ళీ ఏం చేసుకున్నారంటే అమెరికా, ఇక చూడండి నేను ఏం చెప్పినాను, ఓన్ మనీ ద్వారా చేసుకుంటున్నారు అన్నాను కదా. అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉన్నింది. అంటే వాళ్ళ పొలిటికల్ ఈవెంట్స్, ఎకనామిక్ ఈవెంట్స్. August 15, 1971లో అమెరికా ఏం చేసిందంటే అబాండన్డ్ అంటే ఇంక్రీజింగ్, మీనింగ్. ఏం చేసినారు, ఇంక్రీజ్ చేసినారు, వాళ్ళ యొక్క కమిట్మెంట్ని ఇంక్రీజ్ చేసి వాళ్ళు ఏం చేసుకున్నారు, టు కన్వర్ట్ డాలర్స్ ఇంటూ గోల్డ్. ఆ డాలర్స్ని వీళ్ళు ఏం చేసుకున్నారంటే మళ్ళీ గోల్డ్గా కన్వర్ట్ చేసుకున్నారు. అంటే ఎక్కువ వచ్చిన డాలర్స్ని మళ్ళీ వీళ్ళు గోల్డ్గానే మార్చేసుకున్నారు. ఎట్లా అది, ఒక ఫిక్స్డ్ ప్రైస్. ఎంత అంటున్నాడు ఆ ఫిక్స్డ్ ప్రైస్? ఆ ఫిక్స్డ్ ప్రైస్ ఎంత అంటున్నాడంటే $35 అంటే వన్ ounce ఈక్వల్స్ టు $35 అంటున్నాడు. అంటే చూడండి వాళ్ళ యొక్క కమిట్మెంటు 1971లో ఏ విధంగా ఉందని. ది కరెన్సీస్ వేర్. అప్పుడు అంతవరకు వీళ్ళు దానికి ముందరకు ఎకనామిక్ సిస్టమ్ కొంత డౌన్ ఉండడం వలన ఫిక్స్డ్ ఉండింది, అవునా. ఒకేసారి వీళ్ళకి ఓన్ ఫండ్స్ యూస్ చేసేసరికి వీళ్ళు ఏమైపోయిందంటే సడన్గా ఫ్లోటింగ్, అంటే నాట్ ఫిక్స్డ్ ఆపోజిట్ ఈస్ ఫ్లోటింగ్. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఫిక్స్డ్ కాకుండా ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఫ్లోట్ కరెన్సీకి మారిపోయిందనమాట. ఎలా అంటే ఏ అగ్రిమెంట్ ద్వారా చేసుకున్నారంటే వాళ్ళు స్మిత్ సోనియన్ అగ్రిమెంట్. చూడండి, స్మిత్ సోనియన్ అగ్రిమెంట్. కాకపోతే అది మళ్ళీ 1973లో ఫెయిల్ అయిపోయింది. అంటే ఎందుకని అంటే అప్పుడు మనకి వార్స్ జరిగిందండి. 1973 జస్ట్ ఇక్కడ మనకి బుక్స్లో కానీ 1973లో కరువు కాటకాలు వచ్చింది అని చెప్తున్నాడు, కానీ నేను చెప్తాను దానికి ఎందుకని. అప్పుడు 1971లో మనకి వార్స్ జరిగినాయి. అంటే పాకిస్తాన్ నుంచి మనకి ఇలాంటి అప్పుడు యుద్ధాలు జరిగిందనమాట 1970లో. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారంటే ఇందిరాగాంధీ ఉన్నారు. అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నారు, ప్లస్ ఇలాంటి వార్స్ జరిగినాయి. ఇంకోటి ఏమిటంటే ఈ యొక్క అంటే ఆ పీరియడ్లో ఇంకోటి ఏమిటంటే నేషనల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించడం జరిగింది. మీకు నేషనల్ ఎమర్జెన్సీ గురించి ఎప్పుడైనా కావాలంటే మీకు డిక్లేర్ చేస్తాను ఎలా జరిగింది. లేకపోతే మీరు కూడా వాచ్ చేయండి నేషనల్ ఎమర్జెన్సీ ఆ పీరియడ్లో ఎందుకు జరిగిందని. ఆ నేషనల్ ఎమర్జెన్సీ జరగడం వలన మళ్ళీ నష్టాలు రావడం వలన ఏమైందంటే నేను చెప్తా ఉండేది మన ఇండియాది. అంటే ఇవి ఎందుకు ఐఎమ్ టేకింగ్ ద అజంప్షన్, అంటే నేను ఇండియా కంట్రీని ఇంపార్టెన్స్ తీసుకొని ఇక్కడ అజంప్షన్ తీసుకుంటున్నాను కేవలం ఈ క్రైసిస్ ఎందుకు వచ్చిందని. ఇక్కడ స్మిత్ సోనియన్ అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు ఇంకోటి కూడా అలా మన కంట్రీనే కాదు, అలా చాలా కంట్రీస్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా అందరికీ సప్లై చేస్తూ ఉండింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏదో ఒక కంట్రీ వల్ల నీకు బిజినెస్ డౌన్ అయిపోయిందంటే నీకు నష్టాలు వచ్చినట్టా కాదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 వల్ల నువ్వు సప్లై ఆగిపోయింది. ఇప్పుడు చైనా అందరికీ సప్లై చేసేది, ఇప్పుడు ఇండియాకి అంత ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతే చైనాకి నష్టాలా కాదా, అర్థమవుతుందా. అలా
ఇక్కడ కూడా సేమ్ అలాంటి ఏదో ఒక కరువు కాటకాలు 1973లో రావడం వలన అది అనేది ఆ అగ్రిమెంట్ అనేది ఫెయిల్ అయిపోయింది అనమాట. ది వరల్డ్ మూవ్ టు సిస్టమ్ ఆఫ్ ఫ్లోటింగ్ రేట్స్. నోట్ Smith-Sosian agreement made an attempt to resurrect the system by increasing the price of gold and widening the band of permissible variations around the central parity. అంటే ఒక మాటలో ఈ అగ్రిమెంట్ నేను ఒక మాటలో చెప్తాను. ఇక్కడ చూడు ఏమంటే స్మిత్-సోసియన్ అగ్రిమెంట్ ఏం చేసిందంటే అప్పుడు జనరల్గా అప్పుడు ఎంత ఉన్నారు వాళ్ళు ఫిక్స్డ్లో కదా ఉన్నారు. ఈ స్మిత్-సోసియన్ అగ్రిమెంట్ ప్రకారం ఒకేసారి వాళ్ళ యొక్క బంగారం ధరని హైక్ చేసేసినారు. అంటే ఇన్ఫ్లేషన్ లాగా వెళ్ళిపోయింది. కాకపోతే ఇన్ఫ్లేషన్ అంటే ఎప్పుడైనా సరే మన కంట్రీకి ఎఫెక్టా కదా. అక్కడ మన ఇక్కడ ఛాలెంజ్ ఏమిటి ఇక్కడ మన ఛాలెంజ్ ఏమిటి +or-1 కదా. ఈ లిమిట్స్ క్రాస్ అయిపోతే ఇన్వాల్వ్ అయిపోతారు. ఇలాంటిది జరగడం వలన ఇన్వాల్వ్ అయ్యి మనము క్లియర్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ పోస్ట్ బ్రిటన్ వుడ్స్ పీరియడ్, పోస్ట్ బ్రిటన్ వుడ్స్ వీడియో మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాము. మై డియర్ స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు నేను కంటెంట్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీకు అర్థం అవడానికి. టాపిక్ కాంపిటేటివ్స్లో కూడా హెల్ప్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.